ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న పశ్చిమాసియా సంక్షోభంలో అనూహ్య మలుపు. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఒక భారీ శాంతి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య రాయబారాలు నడిపిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మధ్య టెహ్రాన్లో జరిగిన అర్ధరాత్రి చర్చలు సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ముగించడానికి 60 రోజుల తాత్కాలిక సంధి ఒప్పందాన్ని దాదాపు ఖరారు చేశాయి. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ పీస్ ఒప్పందం దాదాపుగా కొలిక్కి వచ్చిందని, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాకిస్తాన్ వంటి కీలక దేశాల అధినేతలతో తాను మాట్లాడానని ప్రకటించారు. అయితే అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఇరాన్ తన వద్ద ఉన్న 400 కేజీల శుద్ధి చేసిన యురేనియంను అప్పగించేందుకు అంతర్గతంగా అంగీకరించిందని, కానీ ఇరాన్ బయటకు మాత్రం దీనిని ఖండిస్తూ వస్తోంది. యుద్ధం ముగియడానికి సిద్ధమవుతున్న 60 రోజుల శాంతి రోడ్ మ్యాప్ ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. పాయింట్ 1, హార్ముజ్ జలసంధి ఓపెన్. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించి నౌకల ఉచిత రవాణాకు అనుమతిస్తారు. పాయింట్ 2, దిగ్బంధనం ఎత్తివేత. ప్రతిగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన కఠినమైన నౌకాదళ దిగ్బంధనాన్ని వైట్ హౌస్ ఉపసంహరించుకుంటుంది. పాయింట్ 3, చమురు విక్రయాలు. ఇరాన్ స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు వీలుగా అమెరికా ఆంక్షల నుండి కొన్ని మినహాయింపులు ఇస్తుంది. పాయింట్ 4, అణు చర్చలకు గడువు. ఈ 60 రోజుల కాల్పుల విరమణ కాలంలో ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వల తరలింపుపై తుది చర్చలు జరిపి శాశ్వత ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఒప్పందానికి సంబంధించి ఇరాన్ చెప్పే కథ వేరేలా ఉంది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి స్పందిస్తూ అణు నిల్వల అప్పగింత అంశం ప్రస్తుతం డ్రాఫ్ట్లో లేదని కొట్టిపారేశారు. తమ ప్రధాన డిమాండ్ ఆంక్షల పూర్తి తొలగింపు, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులను పూర్తిగా ఆపేయడమేనని స్పష్టం చేశారు. అటు ఇరాన్ హార్డ్ లైనర్లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుండగా, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కూడా ట్రంప్తో ఫోన్లో మాట్లాడి తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఇరు పక్షాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఒక బలమైన రోడ్ మ్యాప్ అయితే సిద్ధమైంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఏదీ నమ్మలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా రాబోయే 48 గంటలు పశ్చిమాసియా భవిష్యత్తును, గ్లోబల్ మార్కెట్ గమనాన్ని శాసించబోతున్నాయి.